నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, మీకు ఈరోజు ఒక సంతాప దినం. ఎందుకంటే ఈనాడు రామోజీరావు మరి గారు సంతాపం. వారు శనివారం నాడు అంటే ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకి వారు తుది శ్వాసను విడిచారు. గత వారం 10 రోజులుగా వారికి ఆరోగ్యం బాగలేదంట. మరి ఆరోగ్యం బాగాని కారణంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. ఏపీలో దక్షిణాదిలో కోటీశ్వరుల లిస్టు జాబితాలో ఒక ఆయన, తినటానికి తిండి లేని అతి సామాన్యమైన పేదవాడైన రామోజీరావు ఈ రోజున స్పాన్ ఆఫ్ 40 years 40 సంవత్సరాల్లో ఆయన దేశ విదేశాల్లో, భారతదేశంలో విదేశాల్లో రామోజీరావు అంటే తెలియని వారు లేరు. ప్రియా పచ్చళ్ళు ఏమిటి, మార్గదర్శి, చిట్ ఫండ్స్ ఏమిటి, అలాగే ఈటీవీ కన్నడం, ఈటీవీ మలయాళం, ఈటీవీ అన్ని భాషల్లో టీవీ కేంద్రాలు పెట్టి ఎందుకో జీవన ప్రవృత్తిని కలిగించిన మహామేధావి. రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ కూడా ఆయన నిర్వహించారు. అంత మేధావి తన తుది శ్వాసని వదిలేశారు. ఎంతటి కోటీశ్వరుడైనా ఇక్కడే తన ఆస్తులన్నీ వదిలేశారు. ఎన్నోసార్లు కోర్టుకి వెళ్ళారు. మన రాజమండ్రి ఆయన పేరేంటి, మన అడ్వకేట్, మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ చెప్పాలా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నో కేసులు పెట్టి సౌతితో ఆయన అడ్వకేట్ గా కావడంతో అనేక రకాల కేసులు పెట్టి, అనేక రకాలుగా హింసలు పెట్టి, ఎన్నో బాధలు పెట్టి అటు ఇటు ఢిల్లీ, హైదరాబాదు, అటు ఇటు ఆంధ్ర తిప్పారు. కానీ చివరాఖరికి ఆయన ఏం కోరుకున్నాడో తెలియదు. కానీ ఈయన మాత్రం 6 అడుగుల నేల కోరుకున్నారు. ఆ నేలకు అంకితం అయిపోయారు. మిత్రులారా, ఈనాడు సంస్థలు మరి ఇక నుండి ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తారో మరి తెలుసుకోవాలి. మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన